మకర సంక్రాంతి. సంక్రాంతి ముందు రోజు భోగి ఎందుకు వస్తుందో నేను ఆల్రెడీ అనుకున్నాం కదండి. పాత మనస్తత్వాన్ని వదిలేసి ఒక కొత్త జీవితాన్ని ప్రారంభించడం కోసం సంక్రాంతి. సో మకర సంక్రాంతి రోజు మన ఫామ్ నుంచి వచ్చిన పాలల్లో అన్నం పొంగించి పరమాన్నం తయారు చేస్తారు. అయితే సంక్రాంతి పెద్ద పండగ మా ఇంట్లో ఎలా జరుగుతుంది అంటే, మాకు ఈ పెద్దలకి పత్రాలు ఇవ్వడం అది ఉంటుంది. సో పంతులు గారు వచ్చి ఆ కార్యక్రమం అంతా కంప్లీట్ చేసుకున్నాక అవన్నీ ఆయనకి ఇచ్చేసి కొత్త బట్టలు ధరిస్తాం అనమాట. దీని గురించి మా వాళ్ళు ఏమనేవారంటే, పూర్వం పంట నుంచి వచ్చే కూరగాయలు, కొత్త బియ్యం అవన్నీ కూడా ముందుగా వాళ్ళకంటూ బట్టలు పెట్టి ఆ బట్టలను మనం వేసుకొని, అండ్ రెండోది సో ఈ కొత్త కూరగాయలు కొత్త పంటతో అన్ని కూరలు కలిపి కలగాయ కూర తయారు చేసుకొని తినడం అనేది మన సాంప్రదాయం అని చెప్తారనమాట. ఇప్పుడు పొలాలు లేకపోయినా పంటలు లేకపోయినా మేము సిటీకి వచ్చాక లాస్ట్ 30 years నుంచి చేస్తుంది అయితే ఇదే. ముందు రోజు అన్ని కూరగాయలని కొత్త బియ్యాన్ని బట్టల్ని కొనుక్కొని దేవుడి మూల రెడీ చేసుకుంటాం. అయితే చిన్నప్పటి నుంచి భోజనం ఎప్పుడు చేస్తామా, కొత్త బట్టలు ఎప్పుడు వేసుకుంటామా అనేది ఒక స్పెషల్ అటెన్షన్ అనమాట మాకు. సంక్రాంతి భోజనం చేసిన తర్వాత చుట్టాలందరం కలిసి సినిమాకి వెళ్ళిపోవడం మాకు ఆనవాయితీ. ఎవ్రీ ఇయర్ అందరం ఫ్యామిలీతో సినిమాకి అయితే వెళ్తామండి. 14-15 మంది ఉంటాం. ఈసారి మనశంకర వరప్రసాద్ సినిమాకి బాస్ ఈస్ బ్యాక్ వెళ్ళాలని డిసైడ్ అయ్యాం. నాకు తెలుసు భీమవరం అలాంటి ఏరియాల్లో కోడి పందాలు, అలాగే తెలంగాణలో ఒక ప్రాంతంలో ఎడ్ల పందాలు, ఇలాంటి సెలబ్రేషన్స్ ఉంటాయనే తప్ప నేను ఎప్పుడు వినలేదు. చూద్దాం, ఎవ్రీ ఇయర్ మా పొంగల్ ఇలానే సెలబ్రేట్ చేసుకుంటామండి. హోప్ ఈ పొంగల్ నేను తీసుకుంటున్న ఒక కొత్త ఆలోచన నా డైరీ ఆపరేషన్స్ ని ఇంకొంచెం షేప్ చేసుకొని పాత ప్రాసెస్ ని పక్కన పెట్టి ఇప్పుడు నెక్స్ట్ 5 years టార్గెట్ ని మైండ్ లో పెట్టుకొని ప్రాసెస్ డిజైన్ చేసుకోవడం నేను చేయాలనుకుంటున్న పని. రేపటి ఎపిసోడ్ కనుమ రోజు మన పండగ ఏంటి, మన ఫామ్ కి దాంతో ఉన్న లింక్ ఏంటో రేపటి ఎపిసోడ్ చూద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రేమ్స్ అండ్ ఫార్మ్స్. మా కాంటెంట్ మీకు నచ్చితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, జాయిన్ అవర్ కమ్యూనిటీ అండ్ లెట్స్ గ్రో టుగెదర్. థ్యాంక్ యూ.